ఇనీషియల్ డేస్లో ఈ వర్ణ వ్యవస్థ క్యాస్ట్ సిస్టంలు లేవు. కలర్ని బేస్ చేసుకుని డిఫరెన్సెస్ ఉండేవి. అంటే ఎలా అంటే ఆర్యులు కొంచెం ఫెయిర్గా ఎత్తుగా ఉంటారు. మన ఇండస్ పీపుల్ అంటే దాసులు డార్క్గా పొట్టిగా ఉండేవారు. సో ఈ ఫీచర్స్ని బేస్ చేసుకుని ఆర్యుల్ని అనార్యుల్ని డిఫరెన్షియేట్ చేసేవారు. ఆర్యుల చేతిలో ఓడిపోయిన ఈ దాసుల్ని ఊరు బయటకి తరిమేసి ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు. స్లోగా వాళ్లే శూద్రులుగా కన్సిడర్ చేయబడ్డారు. ఒక పర్సన్ ఫెయిర్గా ఉంటే గొప్పాడని, డార్క్గా ఉంటే అంటరానివాడు అని కన్సిడర్ చేయడం స్టార్ట్ అయింది. ఇక ఊళ్ళో అందరూ ఆర్యులే ఉండేవారు. అందరిలోకి బలవంతుని రాజుగా ఎన్నుకునేవారని చెప్పుకున్నాం. కొంచెం మెమరీ పవర్ బాగుండి ఉచ్చారణ దోషాలు లేకుండా మంత్రాలు చదవగలిగే వాడిని పూజారిగా చేశారు. మిగతా వాళ్ళలో కూడా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసేవారు. ఎవరిని కూడా నువ్వు ఈ పనే చేయాలని ఫోర్స్ చేయడం లాంటివేవి ఉండేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదంలో 9వ మండలంలో శిశు అంగీరసుడు అనే ఒక కవి సింధు నదిని కీర్తిస్తూ ఒక పాట రాస్తాడు. దాంట్లో అతను ఏమంటాడంటే, కారూరహం తతో భీషగు ఫలప్రక్షిణీనన నానాధియో వసయవో యనుగా యువతస్తిం ఇంద్రాయ సోమ పరిస్త్రవ అంటాడు. ఇక్కడ కారూరహం అంటే నేను కవిని లేదా గాయకుడిని అని, భీషక్ అంటే డాక్టర్, ఉపలప్రక్షిణి అంటే తిరగలతో పనిచేసే స్త్రీ అని అర్థం. సో ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే, నేను ఒక కవిని లేదా గాయకుడిని, మా నాన్న వైద్యుడు, మా అమ్మ రాళ్లపై ధాన్యం విసురుతుంది, పశువులు తమ మేత కోసం ఏ విధంగా అయితే వేరే వేరే దారుల్లో నడుస్తాయో అలానే మేము కూడా సంపాదించడానికి వేరే వేరే వృత్తుల్ని అనుసరిస్తాము అని. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇనీషియల్ డేస్లో ఈ వృత్తుల వారి విభజన అనేది లేదు. అంటే ఈ కాస్ట్ వాడు ఈ పనే చేయాలని లేదు. ఎవరికిష్టమైన పనిని వాళ్ళు చేసుకోవచ్చు.